హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చాట్ యాప్ నేను తయారు చేసిన చాట్ యాప్ రివ్యూ చూపిస్తున్నాను. మీరు చూడొచ్చు. అక్కడ నేను సేవ్ నేమ్ అని కనబడుతుందా, అక్కడ పక్కన నేను ఇది ఏమంటారు నా పేరు రాశాను. మీకు ఇష్టం ఉన్న నేమ్ రాసుకోవచ్చు. కింద మీరు ఏమని పంపించాలో ఆ మెసేజ్ పంపిస్తే నిన్నటి నుంచి ఎవరు ఏం పంపించారో అది తెలుస్తుంది. నేను ఈ యాప్ నిన్ననే టెస్ట్ చేశాను. ఓకే, చూడొచ్చు మీరు. ఓకే గైస్, మనం చాట్ యాప్ తయారు చేయబోతున్నాము. దీనికోసం ఫస్ట్ మనం ఒక హారిజాంటల్ అరేంజ్మెంట్ తీసుకోవాలి. దాని తర్వాత మనము ఒక బటన్ తీసుకోవాలి. నేను ట్యాబ్లో చేస్తున్నాను, అందుకు కొంచెం ఇది స్క్రోల్ చేయడం కష్టమవుతుంది. ఒకటి ఒకటి పోతుంది, అందుకు కొంచెం మెల్లగా చేస్తున్నాను. బటన్ అప్లై చేయండి ఫస్ట్. దాని తర్వాత ఒక టెక్స్ట్ బాక్స్ అప్లై చేయాలి. నెక్స్ట్ ఇట్లానే ఇంకొక బాక్స్ కూడా చేయాలి. హారిజాంటల్ అరేంజ్మెంట్ తీసుకొని మళ్ళీ ఒక టెక్స్ట్ బాక్స్ పెట్టి దాని తర్వాత ఒక బటన్ పెట్టి ఇంకొక బటన్ కూడా పెట్టాలి. దీనికి ఇప్పుడు నేను పేరు చేంజ్ చేస్తున్నాను. ఫస్ట్ బటన్కి సేవ్ నేమ్ అని పెట్టాను. ఇక్కడ సేవ్ అని వచ్చింది. ఓకే, సెట్. ఓకే, దీన్ని డూప్లికేట్ చేస్తాం అనుకుంటే ట్యాగ్లో ఏదో ఉంది. ఓకే, ఇప్పుడు సేమ్ టు సేమ్ హారిజాంటల్ అరేంజ్మెంట్ తీసుకొని మళ్ళీ అక్కడ పెట్టి ఇప్పుడు మళ్ళీ హారిజాంటల్ అరేంజ్మెంట్ తీసుకొని మళ్ళీ అక్కడ బటన్ పెట్టి ఒక టెక్స్ట్ బాక్స్ పెడతాం. ఇంకొక బటన్ కూడా పెట్టాలి, అదే డిలీట్ బటన్. ఓకే, ఫస్ట్ అయితే మనం టెక్స్ట్ బాక్స్ పెడతాము. ఇది దేనికంటే ఇప్పుడు మనం మెసేజ్ పంపిస్తే అది పోతుంది కదా, అట్లా మెసేజ్. ఇది మనకి యాప్ గ్రూప్ చాట్ లాగా, ఇది సింగిల్ చాట్ కాదు. మీకు చూపిస్తాను. ఇప్పుడు 2 బటన్స్ తీసుకుంటున్నాను. బటన్ 2 ఇది. ఈ బటన్ ఎందుకు అంటే సెండ్ బటన్. ఇప్పుడు నేను దీనికి పేరు చేంజ్ చేస్తున్నాను. నెక్స్ట్ బటన్. నెక్స్ట్ ఇప్పుడు మనము ఇంకొక బటన్ అప్లై చేస్తున్నాము. ఆ బటన్ దేనికంటే డిలీట్ బటన్. పైకి పోవాలి. దాని తర్వాత ఇక్కడ మనము ఒక లిస్ట్ వ్యూ పెడుతున్నాము. ఇక్కడ ఫస్ట్ పేరు చేంజ్ చేసి డిలీట్ అని. ఓకే, డిలీట్ మెసేజ్ వచ్చేసి టైప్ చేసేసాము. అక్కడ చేంజ్ అయిపోయింది పేరు. నెక్స్ట్ లిస్ట్ వ్యూ కింద పెట్టేసి మనం ఇప్పుడు డిజైనర్స్ బాక్స్లోకి పోదాము. మీకు కావాలనుకుంటే మీరు ఇది బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, నేను దాని పేర్లు చేంజ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం బ్లాగ్స్ చేసేటప్పుడు ఈజీ ఉండాలి కాబట్టి. ఓకే ఓకే బటన్ 2 మనం సెండ్ బటన్ పెడుతున్నాము. మేము సెండ్ అని పెడుతున్నాము. ఇక్కడ మళ్ళా డిలీట్. నెక్స్ట్ బటన్ 3కి డిలీట్ అని పెడుతున్నాము.
కొంచెం ట్యాబ్లో వేస్తున్నాం కాబట్టి కొంచెం లాగ్ అవుతుంది. ఓకే, డిలీట్ మెసేజ్ అని పెట్టాము. దాని తర్వాత బ్లాగ్స్లోకి పోతున్నాం. మీరు ఇప్పుడు బ్లాగ్స్ చూసుకోవచ్చు. ఇది బ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.